అమెరికాలోని హ్యూస్టన్ నగరం సుందరమయంగా మారింది. హనుమాన్ నామ స్మరణతో మారుమోగుతోంది. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో అభయ హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హ్యూస్టన్లో అష్టలక్ష్మి ఆలయంలో 90 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల నుంచి కూడా యుఎస్ సరౌండింగ్స్ నుంచి ఇక్కడికి భక్తులందరూ కూడా చేరుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది దాదాపు 1990 నుంచి కూడా శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారిని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అసలు వాళ్ళ మాటల్లోనే విందాము ఇక్కడ జరిగిన కార్యక్రమానికి సంబంధించి. సో పూర్ణచంద్ర సార్, మీరు చెప్పండి, ఇక్కడ అంతా కూడా ఎంతో కన్నుల పండుగగా జరిగింది కార్యక్రమం. మీరు ఎప్పటి నుంచి దీంట్లో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో? చాలా స్వామివారి చిన్నజీయర్ స్వామివారి శిష్యులం మేము. ఎప్పటి నుంచో 1993 నుంచి స్వామివారిని ఇక్కడ యుఎస్ఏ నుంచి వారు వచ్చినప్పటి నుంచి ఫాలో అవుతున్నాము. చాలా చాలా స్వామివారి భక్తికి అంటే వారి దయకి మేమంతా చాలా రుణపడి ఉంటాము. మా ఫ్యామిలీ అంతా ఇక్కడ స్వామివారి సేవలో ఉంటాము. సదా ఏ కార్యక్రమం అయినా ఇండియాలో కానీ ఇక్కడ కానీ ప్రతి దాంట్లో మనం పాల్పంచుకోవడానికి ట్రై చేస్తాము. మా శాయశక్తుల మా ఫ్యామిలీకి అందరికీ శాయశక్తుల మా వంతు సహకారం ఎప్పటికీ స్వామివారికి ఉండేలా మమ్మల్ని దీవించాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ జరిగింది చూస్తే ఎంతో ఘనంగా 90 అడుగుల అమెరికాలోనే అత్యంత భారీ హనుమాన్ ఇక్కడ ఏర్పాటు చేశారు కదా, ఏం చెప్తారు? అబ్బో, ఇదైతే అసలు చూడడానికి కన్నుల పండుగ. లాస్ట్ 3-4 డేస్ నుంచి ఇక్కడ ఒక తిరుపతిలో మన ఎలా ఉంటుందో అంతకంటే అలా వైభవంగా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజే మన 90 అడుగుల ఆంజనేయుల వారు అభయాంజనేయ విగ్రహం ఈరోజే ఆవిష్కరణ చేశారు స్వామివారు. అసలు చాలా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. మేము డాలస్ నుంచి వచ్చాము ఇక్కడ. బట్ స్వామివారు ఎక్కడ కార్యక్రమం చేసినా కంపల్సరీ మన ఫ్యామిలీ అందరము కంపల్సరీ ఉంటాం. మేమంతా ఇక్కడ అందరు కలిసి ఉంటాం. మ్యామ్, మీరు చెప్పండి, అంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరున్నారు అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇలాంటి మహాభాగ్యం మాకు అంత భాగ్యం కల్పించింది స్వామీజీ వారు. సో మేము ఎప్పటికీ స్వామివారికి రుణపడి ఉంటాము. ఎందుకంటే ఆయన ఆశీస్సులు మా ఫ్యామిలీకి అందరికీ ఉంది. సో స్వామివారు మాకు ఇంకా దేవుళ్ళు అంటే ఇంకెక్కువ అనుకో అని చెప్పారు. జై శ్రీమన్నారాయణ. కనిపించే రాముడు ఇప్పుడు మన కలియుగానికి మాకు కనిపించే రాముడు స్వామివారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి స్టేట్కి కూడా ఇన్విటేషన్స్ వచ్చాయి ఇక్కడి నుంచి. జై శ్రీమన్ అండి, నేను న్యూజెర్సీ నుంచి వచ్చాను. స్వామివారికి మాకు పరిచయం కలిగింది 1991లోనే మాకు పరిచయం అయింది. మా అన్నగారైన విజయ్ కుమార్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుండి కూడా స్వామివారికి అది ఇక్కడ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ఉన్నదండి. ఇట్స్ అన్బిలీవబుల్. 90 feet స్టాచ్యూ అభయాంజనేయ స్వామి స్టాచ్యూ ఇక్కడ రావటం అనేది చాలా ఇంపాసిబుల్. చాలా మటుకు ఇక్కడ అమెరికాలో చేయటం, ఇండియాలో వీ కెన్ డూ ఎనీథింగ్, బట్ ఇన్ అమెరికా డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అండ్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ వెరీ అన్బిలీవబుల్. అండ్ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉంటామని చెప్పేసి ఐ విల్ ప్రే ఫర్ దట్ అభయాంజనేయ స్వామి.